దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమందు కూడా దేవుడు ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకు ఎంతగానో కృప చూపించారు. అందును బట్టి నిజంగా మనం దేవునికి వందనాలు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. అలాగే ఈ వాక్యం వింటున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినం మనకైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకొని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు. దేవా, చదువుబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం తప్ప ఈ లోకంలో మమ్మల్ని బలపరిచేది, బాగు చేసేది మరొకటి లేదు. మీ వాక్యం ద్వారానే మేము బ్రతుకుతూ ఉన్నాం. మీ వాక్యం ద్వారానే మేము చెల్లిస్తున్నాం ప్రభువా. మీ వాక్యమే దేవా నన్ను జీవం కలిగింది కనుక మీ వాక్యం చేత ఈ కఠినమైన దినాలలో మమ్మల్ని బ్రతికించండి, బలపరచండి. వినుచున్న ప్రతి బిడ్డ జీవితంలో క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మనుషుని యొక్క మాటలు మరొక మనుషునికి ఏ విధంగానూ ప్రయోజనకరంగా ఉండవు. మీరు మాట్లాడితే దేవా నాన్న స్తోత్రం, జీవితాలు మారుతాయి, బ్రతుకులు ఆశీర్వదించబడతాయి, ప్రజలు ప్రోత్సహించబరచబడతారు. దేవా నన్ను కనుక మీరు మాట్లాడండి, ప్రజలు ప్రోత్సాహపరచబడినట్లుగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అని భక్తుడైన పౌలు చెప్పడం మనం చూస్తున్నాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడంట? పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎవరిని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. గమనించినట్లయితే ఈ లోకంలో ఎంతో మంది మనుషులు మనకు మాదిరిగా లేకపోతే రోల్ మోడల్గా ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మనం నడుచుకోవలసిన మాదిరి, అసలైనటువంటి మాదిరి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆ క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆయనే మనకు మాదిరి, ఆయనే మనకు రోల్ మోడల్. ఆయన వలె నడిస్తేనే దేవుని బిడ్డలారా మనం నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. కనుక యేసయ్య వలె మనం ఈ లోకంలో నడవాలి. గమనించినట్లయితే మొట్టమొదట మన జీవితాల్లో మనకు ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మరి బాప్తిసం తీసుకుంది మొదలుకొని తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ జీవించడం రాయబడింది. బాప్తిసం పొందిన దినమే ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని తండ్రిని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఈయనే నా ప్రియకుమారుడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఆ ప్రియకుమారుడైన యేసయ్యను పోలి మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడిగా జీవించాడు కనుక మనము కూడా దేవునికి ప్రియులుగా జీవించాలి అంటే మనము చేయవలసిన పని క్రీస్తుని పోలి నడుచుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మరి మనము మన యొక్క శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం చేయవలసింది మొట్టమొదటిది మన యొక్క శరీరము సిలువ వేయబడాలి. క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడాలి. ఎందుకు సిలువ వేయబడాలి అని గమనిస్తే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఏంటంట? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆది మానవుడైనటువంటి ఆదాము యొక్క రక్తము మనలో ప్రవహిస్తుంది. ఆ పాపపు రక్తము మనలో ప్రవహిస్తున్నందువల్ల మనము కూడా దేవుని బిడ్డలారా పాపులముగా, మరి గత దినాల్లో కూడా మనం నేర్చుకున్నాం, జన్మ పాపులంగా మనం జీవించాం. జన్మ పాపము మనల్ని తరుముతూ ఉంది. జన్మ పాపము మనల్ని భయపెడుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలమైన మనము మరి ఆదాము నుంచి వచ్చినటువంటి జన్మ పాపము నుంచి విడిపించబడాలి అంటే, రెండవది మన జీవితంలో ఆ పాప స్వభావం ద్వారా మనం చేసిన ఆ యొక్క పాపము నుంచి మనం విడుదల పొందాలి అంటే ఈ రక్త మాంసములు దేవుని బిడ్డలారా సిలువ వేయబడాలి. ఈ రక్త మాంసముల్లో వస్తున్నటువంటి ఆశలు, కోరికలు, ఇచ్చలు ఇవన్నీ సిలువ వేయబడాలి. అందుకే ఇక్కడ మనం గమనిస్తున్నాం, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. మరొక మాటలో చెప్పాలంటే శరీర స్వభావం. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ రక్త మాంసములు దేవుని బిడ్డలారా శరీర ఆశలను, శరీర కోరికలను మనలో పుట్టిస్తాయి గనక ఈ శరీర ఆశలతో, శరీర కోరికలతో దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేమని ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుకనే మనం కూడా ఏం చేయాలంట, మరి క్రీస్తు వలె దేవుని బిడ్డలారా సిలువ వేయబడాలి. మన యొక్క శరీరం క్రీస్తుతో కూడా ఏం చేయాలి, సిలువ వేయబడాలి. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాన్ని మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చూడండి దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించుట నాకు దూరమగును గాక అని భక్తుడైన పౌలు అంటున్నాడు. ఆ సిలువ వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క సిలువ ద్వారా, లేకపోతే యేసుక్రీస్తు ఎలాగో సిలువలో వేలాడదీయబడ్డాడో, సిలువ వేయబడ్డాడో, మరి లోకమునకు నాకును సిలువ వేయబడి ఉన్నాను. అనగా సిలువ వేయబడినప్పుడు దేవుని బిడ్డలారా మనం యేసుక్రీస్తు యొక్క సిలువను గమనించినట్లయితే, ఒక మ్రాను మీద, ఆ ప్లస్ ఆకారము ఉన్నటువంటి మ్రాను మీద, అనగా ఒక నిలువు కర్ర, అలాగే ఒక అడ్డకర్ర, ఆ మ్రాను మీద యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆయన 2 చేతులు మేకులకు ఇలా కొట్టబడ్డాయి. అలాగే ఆయన 2 కాళ్ళు దేవుని బిడ్డలారా ఆ యొక్క సిలువకు మేకులతో కొట్టబడ్డాయి. తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. వీపంతా కొరడాలతో కొట్టబడింది. ఇక గమనించినట్లయితే ఏమాత్రం చేతులతో ఇంకేం చేయడానికి ఆస్కారం లేదు. కాళ్ళతో మనసు వచ్చిన చోటికి వెళ్ళడానికి అవకాశం లేదు. దానిని సిలువ వేయబడడం అంటాం. సిలువ వేయబడితే ఇంకేమాత్రం మనం ఏం చేయడానికి అవకాశం లేదు. చేతులతో కానీ కాళ్ళతో కానీ ఏమి చేయడానికి అవకాశం లేదు. మన తలలో నుంచి, మన మనసులో నుంచి వస్తున్న దురాలోచనలకు దేవుని బిడ్డలారా ముళ్ళ కిరీటము కొట్టబడింది.
అందుకే పౌలు అన్నాడు, నేను మరి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. యేసు ఎలాగైతే సిలువ వేయబడ్డాడో నేను కూడా సిలువ వేయబడ్డాను. ఇప్పుడు నేను సిలువ వేయబడ్డాను కనుక నా సొంత ఇష్టం, సొంత ఆలోచన, సొంత ఉద్దేశం, సొంత కోరిక, లేకపోతే సొంత మరి ప్లాన్లు ఇవన్నీ కూడా సిలువ వేయబడ్డాయి. సిలువకు ఇవన్నీ కూడా కొట్టబడ్డాయి. ఇంకా సొంతగా నేను ఆలోచించడానికో, సొంతగా నేను ఊహించడానికో ఏమి లేదు. కారణం ఏంటంటే నేను సిలువ వేయబడ్డాను. ఆలోచించడానికి తల నిండా ముళ్ళు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని బిడ్డలమైన మనము కూడా యేసయ్య వలె ఏం చేయాలంట? సిలువ వేయబడాలి. యేసయ్య వలె సిలువ వేయబడితే తప్ప దేవుని బిడ్డలారా మనము యేసుని పోలి నడుచుకోలేము. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటున్నాడు పౌలు. అందుకే పౌలు కూడా అంటున్నాడు, మరి నేను క్రీస్తుని పోలి సిలువ వేయబడ్డాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులై ఉంటారో వాళ్ళు కూడా ఏం చేస్తారంట? శరీరమును దాని ఇచ్చలతో, దాని యొక్క కోరికలతో, దాని యొక్క మరి ఆశలతో మరి శరీరాన్ని సిలువ వేసి ఉన్నారు అని దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తులు చెప్పడం మనం చూస్తున్నాం. మనం క్రీస్తు సంబంధులమైతే, క్రీస్తుని పోలి నడుచుకునే వారమైతే మనం ఏం చేస్తామంట? మన శరీరాన్ని దేవుని బిడ్డలారా దాని యొక్క ఇచ్చలతో పాటు సిలువ వేస్తాము. అనగా ఇక ఆ శరీరము పాపానికి పనికి రాకుండా, లోకానికి పనికి రాకుండా, దేవుని బిడ్డలారా శరీర ఇచ్చలకు, శరీర కోరికలకు పనికి రాకుండా దానిని సిలువ వేస్తాము అని రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది క్రీస్తు వలె మనం సిలువ వేయబడాలి. భక్తుడైన పౌలు అదే చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనలో జీవిస్తే మరలా ఇంకా పాపమునకు, లోకమునకు చోటు ఉండదు. లోకాశలకు, లోక సంబంధమైన వాటికి చోటు ఉండదు. అప్పుడే మనం క్రీస్తు వలె జీవించగలం. కనుక గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మరి మనం సిలువ వేయబడాలి. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మనం సిలువ వేయబడాలి. ఈ సిలువ వేయబడేటప్పుడే దేవుని బిడ్డలారా యేసయ్య అనేకమైన నిందలు అనుభవించాడు, అవమానం అనుభవించాడు. దేవుని బిడ్డలారా ఈ సిలువలోనే అనేకమైన హేళన, తృణీకారం పొందాడు. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా మనుషులు చూడనొల్లని వానిగాను, వ్యసనాక్రాంతుడిగాను మారాడని రాయబడింది. దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ లోకానికి, పాపానికి దేవుని బిడ్డలారా మనం సిలువ వేయబడినప్పుడు మనం కూడా చూడనొల్లని వారిగా ఉంటాం, వికారంగా ఉంటాం, లోకానికి పనికిరాం. లోకము మనల్ని అసహించుకుంటుంది, లోకం మనల్ని తృణీకరిస్తుంది, లోకం మనల్ని ద్వేషిస్తుంది, లోకం మనల్ని దేవుని బిడ్డలారా చులకనగా చూస్తుంది, హేళన చేస్తుంది. కనుకనే దేవుని బిడ్డలమైన మనము మొట్టమొదట మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మొదటి మెట్టు మనం సిలువ వేయబడాలి. సిలువ వేయబడినప్పుడు జరిగే మరొక కార్యం ఏంటంటే దేవుని బిడ్డలారా ఇక పాపము మనల్ని పరిపాలన చేయదు గనుక ధర్మశాస్త్రం కూడా మన మీద ప్రభుత్వం చేయదు. పాపం చేసినప్పుడే మరి ధర్మశాస్త్రం నువ్వు పాపం చేసావు, నువ్వు పాపివి అంటుంది. కనుక దేవుని బిడ్డలారా సిలువ వేయబడినప్పుడు మనలో ఏ పాప వెచ్చలు, పాప కోరికలు ఉండవు, అవి సిలువ వేయబడతాయి కనుక ధర్మశాస్త్రం కూడా దేవుని బిడ్డలారా మనల్ని తీర్పు తీర్చదు. కనుక దేవుని బిడ్డలమైన మనము మన యొక్క జీవితంలో యేసుక్రీస్తునకు కలిగిన మొదటి మెట్టు అయినటువంటి
ఆ సిలువ వేయబడడం అనే అనుభవంలోకి మనం రావాలి. చివరిగా యేసయ్య సిలువలో చెప్పిన మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎప్పుడైతే మనం సిలువ వేయబడతామో దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మను, మన ప్రాణాత్మ శరీరములను దేవునికి అప్పగించుకుంటాం. దేవునికి అప్పగించుకుంటాం దేవుని బిడ్డలారా. అందుకని దేవుని బిడ్డలారా, దేవునికి అప్పగించుకున్న తర్వాత మనము చనిపోయిన వారంగా ఉంటాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? సిలువ వేయబడినప్పుడు దేని బిడ్డ రాకరిగా యేసయ్య చెప్పిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి తల వంచాడు, మరణించాడు. మనము కూడా దేని బిడ్డలరా మన ప్రాణాత్మ దేహములను ప్రభువుకు అప్పగించి ఈ లోకమునకు దేని బిడ్డ లోకపు ఇచ్చలకు మనం దేని బిడ్డ సిలువ వేయబడినప్పుడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినప్పుడు, లోకపు ఇచ్చలు లోకపు కార్యముల మనలో క్రియ జరిగించకుండా దేని బిడ్డలరా టోటల్గా అవి బంధించబడినప్పుడు మనము లోకానికి మరణిస్తాం, పాపానికి మరణిస్తాం. ఆ మరణించిన వారు దేని బిడ్డలారా బాప్తిసం తీసుకుంటారు. పాపానికి మరణించిన వారు బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంట, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? ఎప్పుడైతే బాప్తిసం పొందామో దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు యేసులోనికి ఆయన మరణంలోనికి బాప్తిసం పొందాం. ఆయన సిలువ వేయబడి ఎలాగైతే మరణించాడో మనము కూడా లోక సంబంధమైన ఇచ్చలకు, పాపములకు, దేవుని బిడ్డ లోక ఆశలకు సిలువ వేయబడి అవేవి కూడా చేయలేని వారంగా మన కాళ్ళు, చేతులు, మన యొక్క సర్వ శరీరాన్ని, మన మనసును దేవుని బిడ్డలారా దేవునికి అప్పగించుకొని మనము సిలువ వేయబడినప్పుడు దేవుని బిడ్డలారా మనము బాప్తిసానికి సిద్ధపడుతున్నాం. ఆ బాప్తిసం పొందుట ద్వారా ఆయన యొక్క మరణములోనికి మనం బాప్తిసం పొందుతున్నాం. ఆయన యొక్క మరణంలోనికి మనం బాప్తిసం పొందుతున్నాం అనగా ఆయనతో పాటు కూడా మనం ఏం చేస్తున్నాం, మరణిస్తున్నాము. అవును దేవుని బిడ్డలారా, మన పాత స్వభావము, మన యొక్క ఓల్డ్ నేచర్ సిలువ వేయబడి దేవుని బిడ్డలారా ఆయన మరణములోనికి మనం బాప్తిసం పొందుతున్నాము. ఒక మాటలో చెప్పాలంటే టోటల్గా మనము మరణిస్తున్నాము. చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఏంటంట, దేవుని బిడ్డలారా మన యొక్క పాప శరీరము నిరర్ధకమగునట్లు, అంటే పనికి రాకుండా పోయినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని మనం ఎరుగుదాం. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాచీన స్వభావం, పాత స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడుతుందో దేవుని బిడ్డలారా ఇంకా అది పాపానికి పనికిరాదు. పాప శరీరము మనలో నుంచి దేవుని బిడ్డలారా అది నశించిపోతుంది. ప్రాచీన స్వభావం మనలో నుంచి నశించిపోతుంది. మనలో ప్రాచీన స్వభావం, పాత స్వభావం ఉండదు. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా పాత స్వభావం పూర్తిగా నిరర్ధకమైపోయి, పాప స్వభావం పూర్తిగా నిరర్ధకమైపోయి మనము లోకానికి, పాపానికి పనికిరాని వారంగా మారిపోతాం. ఒక మాటలో చెప్పాలంటే మరి చనిపోతాం. ఎప్పుడైతే మనం చనిపోతామో దేవుని బిడ్డలారా బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి మరణం పొందుతున్నామని అర్థం. క్రీస్తులోనికి మరణం పొంది దేవుని బిడ్డలారా మరి పాపము నుంచి మనము విడుదల పొందాము అని తీర్పు పొందుతున్నామంట. చూడండి 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎప్పుడైతే సిలువ వేయబడి మనం మరణిస్తామో మన పాపం నుంచి విడుదల పొందుతాం. పాపానికి మన మీద ప్రభుత్వం ఉండదు.
పాపపు దేవుని బిడ్డలారా డామినేషన్, సిన్ఫుల్ డామినేషన్ మన మీద ఉండదు. మనం పరిపూర్ణంగా విడుదల పొందాము అని చూస్తా ఉన్నాం. కనుక క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము అని చెప్పడంలో మొదటిది సిలువ వేయబడిన అనుభవము, రెండవది ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన అనుభవము. ఎప్పుడైతే ఈ సిలువ వేయబడి మరణిస్తామో దేవుని బిడ్డలారా టోటల్గా మన పాపము నుంచి విడిపించబడ్డాము అని చూస్తున్నాం. ఎలాగూ యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించాడో దేవుని బిడ్డలారా మనము కూడా మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి ఆయనతో కూడా మనము మరణములో పాలు పొందుతున్నాం. అవును దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసయ్య కూడా సిలువలో అనేకమైన నిందలు, అవమానాలు, అపహాస్యాలు దేవుని బిడ్డలారా ఎన్నో ఉన్నప్పటికీ దేనికి కూడా ఆయన నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఈ సిలువ వేయబడే అనుభవంలో మనం మౌనంగా ఉన్నట్లయితే, అన్నిటిని ఓర్చుకోగలిగినట్లయితే, అవమానాలను, నిందల్ని దేవుని బిడ్డలన్నింటినీ ఓర్చుకోగలిగినట్లయితే మనము కూడా మరి ఈ చనిపోయిన వారి అనుభవంలోకి వస్తాం. ఈ బాప్తిసం ద్వారా వాటన్నిటినీ చంపి బాప్తిసంలో మనం దేవుని బిడ్డ క్రీస్తుతో కూడా మరి మరణిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా మరి యేసు క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే మొదటిది మనం సిలువ వేయబడాలి. సిలువలో అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, దేవుని అపహాస్యాలు ఉన్నాయి, తృణీకారం ఉంది. అంత మాత్రమే కాదు, మరి యేసయ్య కాళ్ళు చేతులకు ఎలాగ మేకులు కొట్టబడ్డాయో మన యొక్క క్రియలకు, మన యొక్క నడకకు దేవుని బిడ్డలారా మేకులు కొట్టబడి బంధించబడిన వారంగా మనం మారిపోతాం. మన తలకు మరి ముళ్ళ కిరీటం పెట్టబడి మన దురాలోచనలు, దుష్ట తలపులు లేకుండా ఆలోచనలన్నీ కూడా శిక్షించబడతాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన యొక్క ప్రక్కలో ఎలాగ బల్లెపోటు పొడబడిందో అలాగే మన హృదయంలో ఉన్నటువంటి చెడుగంతా బయటకు వచ్చినట్లుగా మరి బల్లెపు పోటు పొడవబడవలసింది. ఈ విధంగా మనం సిలువ వేయబడి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి దేవుని బిడ్డలారా ఆయనతో పాటు బాప్తిసం తీసుకున్నట ద్వారా ఆయన మరణంలోనికి దేవుని బిడ్డలారా మనం బాప్తిసం పొందుతున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? బాప్తిస్ము అంటే ఆయన మరణములోనికి మనం బాప్తిస్మం పొందుతున్నాం, అనగా ఆయనతో పాటు మనం మరణిస్తున్నాం, ఆయనతో పాటు సిలువ వేయబడుతున్నాం. లోకానికి మనకు ఏ విధమైన సంబంధం లేకుండా దేవుని బిడ్డలారా మనము సిలువ వేయబడుతున్నాం. రెండవది ఆయనతో పాటు మరణిస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా మరి క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఆయనతో పాటు సిలువ వేయబడడం, ఆయనతో పాటు మరణించడము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, మూడవది గమనించినట్లయితే చూడండి, మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చూడండి, ఎప్పుడైతే మరి ఆయన మరణంలో మనం ఐక్యత కలిగి ఉంటామో, ఆయనతో పాటు మరణిస్తామో, ఆయన ఎలాగో మరణం నుంచి మృత్యుంజయుడే లేచాడో మనము కూడా దేవుని బిడ్డలారా మనం కూడా మరురూపం లేకపోతే బాప్తిసం పొంది పాతి పెట్టబడి మరలా తిరిగి లేస్తున్నాం. నూతన జీవం పొందడానికి మనం ఆయనతో కూడా లేపబడుతున్నామట. యేసు ఎలాగూ మరణించి దేవుని బిడ్డలారా మరి సమాధిలో 3 దినముల నుండి 3వ దినమందు మృత్యుంజయుడే లేచాడు, మనము కూడా ఈ నీళ్లలో పాతి పెట్టబడి బాప్తిసం ద్వారా ఆయనతో కూడా మరణించి దేవుని బిడ్డలారా తిరిగి లేచడం ద్వారా యేసు క్రీస్తు వలె మనం కూడా పునరుద్ధానంలో పాలు పొందుతున్నామట. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము.
ఎలాగ ఆయన మరణించాడో మనం కూడా బాప్తిసం పొందడం ద్వారా మరణిస్తాము. ఆ మరణంలో మనం ఐక్యత కలిగిన వారమైతే, ఆ మరణంతో మనం కూడా ఏకీభవిస్తే, దేవుని ఆయన వల్ల మనం మరణిస్తే ఆయన లేపబడినట్లుగా మనము కూడా పునరుద్ధానమందు ఐక్యము గలవారం అవుతామంట. హల్లెలూయా. ఏం బిడ్డలారా, మరి బాప్తిసం పొంది లేచినప్పుడు ఆ యొక్క యేసయ్య వలె మనము కూడా పునరుద్ధానం పొందుతాం. అందుకని భక్తుడైన పౌలు అంటాడు, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అంటాడు. అవును దేవుని బిడ్డలారా, ఆ యొక్క పునరుద్ధాన బలం ఎలాంటిది అని మనం గమనిస్తే, శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ గదిలో వెళ్ళాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు తలుపు తట్టి వెళ్ళేవాడు కదా. మామూలుగా శరీరధారిగా ఉన్నాడు కనుక వెళ్ళలేడు, తలుపు తీయందే వెళ్ళలేడు. కానీ శిష్యులు భయపడి తలుపు వేసుకొని ఉండగా దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆ మూయబడిన ఆ గదిలోకి, వారు ఉన్నటువంటి ఆ గదిలోకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. కానీ కారణం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి, పునరుద్ధాన బలముతో మరణాన్ని జయించాడు, పునరుద్ధానం బలము కలిగిన వాడిగా ఉన్నాడు. మనము కూడా దేవుని బిడ్డలారా ఈ లోకంలో పునరుద్ధాన బలంతో యేసయ్య వలె పునరుద్ధాన బలం పొందిన వారమైతే మనం కూడా ఆ పునరుద్ధాన బలం కలిగిన వారంగా మరి దేవుని కోసం మహిమ కలిగిన కార్యాలు చేస్తాం. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆయన మరణించి మరణాన్ని జయించి లేచినట్లుగా మనం కూడా మరణం యొక్క బలము గలవానిని జయిస్తాం, పాపాన్ని జయిస్తాం, లోకాన్ని జయిస్తాం, సమస్తాన్ని జయించిన వారంగా పునరుద్ధాన బలం పొందిన వారంగా ఈ లోకంలో జీవిస్తాం. అదే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మరణం ఆయన ఏం చేయలేకపోయింది. మరణము ఆయన్ను బంధించుంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అనే అపోస్తల కార్యగ్రంథంలో రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమైతే ఆయనతో కూడా పునరుద్ధాన బలం పొంది లేస్తాం. మరణ వేదనలు మనల్ని ఏం చేయలేవు. మరణపు దేవుని బిడ్డలారా ఊరులు మనల్ని ఏం చేయలేవు. మరణపు మరి పాశములు దేవుని బిడ్డలు మనల్ని ఏం చేయలేవు. మరణాన్ని జయించి మనం యేసయ్య వలె మరి లేస్తాం, బ్రతుకుతాం, బ్రతికి ఆయన కోసం జీవిస్తాం. అందుకే పౌలు అంటున్నాడు, జీవించేవాడు నీకును నేను కాదు, క్రీస్తే నాలో జీవించు. మనం మరణిస్తున్నాం, మనం మరణించి దేవుని బిడ్డలారా ఇక మీదట జీవించే జీవితం మనం కాదు, కానీ పునరుత్థాన బలముతో మరి క్రీస్తు మనలో జీవిస్తాం, యేసయ్య మనలో జీవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మరి మొదటిది సిలువ వేయబడడం, రెండవది మరణించడం, మూడవది మరణాన్ని జయించి లేవడం. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో మనం ఐక్యము గలవారమైతే ఆయన యొక్క పునరుద్ధానంలో కూడా మనం ఐక్యము గలవారం అవుతామని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా మరి బాప్తిసం పొందినప్పుడు మనకు లోకానికి పరిపూర్ణంగా సిలువ వేయబడుతున్నాం. ఏమాత్రం లోక సంబంధమైనవి మనలో ఉండవు. మనం మరణిస్తున్నాం, మరణించడం ద్వారా పాపం నుంచి విమోచించబడుతున్నాం. దేవుని బిడ్డలారా తిరిగి లేచడం ద్వారా యేసయ్యతో పాటు జీవిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యంలో రాయబడింది, జీవించే వారికి మీదట తమ కొరకు కాక అని రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, జీవించే వారికి మీదట ఏం చేయకూడదంట? తమ కొరకు జీవించకూడదు. చూడండి దైవ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మరి జీవించేవారు ఇక మీద తమ కొరకు కాక మరి
యేసయ్య కొరకు జీవించాలి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక మీదట మనం ఏం చేయాలంట? ప్రభు కోసం జీవించాలి. మన పాత స్వభావం, ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది, మరణించి దేవుని బిడ్డలారా పాతి పెట్టబడ్డ. ఇప్పుడు మరణం నుంచి లేచిన తర్వాత, బాప్తిజం పొంది లేచిన తర్వాత మరి ఆయన యొక్క పునరుద్ధానంలో ఐక్యమైపోయి, ఆయన పునరుద్ధానంలో ఐక్యం గల వారమై దేవుని బిడ్డలారా మనము జీవిస్తున్నాం. కనుక నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది అంటే అర్థం ఏంటంటే, మరి దేవుని బిడ్డలారా ఆయన యొక్క సిలువ వేయబడడంలో పాలిభారం అవ్వాలి, ఆయనతో పాటు సిలువ వేయబడాలి. రెండవది పాతి పెట్టబడాలి బాప్తిస్మం ద్వారా. మూడవది దేవుని బిడ్డలారా ఆయన మృత్యుంజయుడు లేచినట్లుగా మనము కూడా దేవుని బిడ్డలారా లేవాలి. అందుకని గమనించినట్లయితే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. నిజంగా మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, అనగా లోకమునకు పాపమునకు చనిపోయి దేవుని బిడ్డలారా క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం ఏం చేయాలంట? పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. దేవుని బిడ్డలారా లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమం అని రాయబడింది. ఈ లోకంలో ఎంత వెతికినా మరి ఈ 3 తప్ప ఇంకేమి దొరకవు. కనుక దేవుని బిడ్డలమైన మనము లోక సంబంధమైన వాటిని వెతకక పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి, పర సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టాలి. అందుకే మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి అని రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా ఆయనతో కూడా లేపబడింది వాస్తవం అయితే మనం ఏం చేయాలంట? పైనున్న వాటిని వెదకాలి. మరొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన ఏం చేశారంటే దేవుని బిడ్డలారా అనేకులకు మరి సాక్షిగా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు నాకు కనబడెను. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే యేసుప్రభు మరణించి మృత్యుంజయుడై లేచిన తర్వాత అనేకులకు కనబడి సాక్షిగా ఉన్నాడు. మరణించి నేను మృత్యుంజయుడై లేచాను అని అనేకులకు దేవుని బిడ్డలారా సాక్షిగా తన మహిమగల దేహాన్ని చూపించాడు, అనేకులను బలపరిచాడు. మరణాన్ని జయించిన జయవీరుడిగా దేవుని బిడ్డలారా అనేకులకు కనబడ్డాడు. మనం కూడా సిలువ వేయబడాలి. రెండవది దేవుని బిడ్డలారా బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడాలి. బాప్తిస్మంలో నుంచి మనం పైకి లేపబడి క్రీస్తు మరి పునరుద్ధానంతో ఐక్యం కలిగిన వారంగా అనేకులకు సాక్షులుగా మనం జీవించాలి. యేసయ్య కూడా దేవుని బిడ్డలారా అనేకులకు సాక్షిగా జీవించినట్టు ఇక్కడ మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3 నుండి మనం చదివాము. దేవుని బిడ్డలారా మరి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను.
అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు నాకు కనబడెను. అకాలమందు పుట్టినట్టున్న నాకు కనబడాడు. దేని బిడ్డ అకాలమందు పుట్టిన పౌలుకు కూడా కనబడ్డాడు, సౌలుగా ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు మృత్యుంజయుడే లేచాడు అని దేని బిడ్డలారా సాక్షిగా అనేకులు కనబడ్డట్టు రాయబడింది. నిజంగా ఆయనతో పాటు పునరుద్ధానంలో ఆయనతో పాటు కూడా మనం లేపబడితే మనం కూడా అనేకులకు సాక్షులుగా జీవించాలి, అనేకులకు సాక్షులుగా జీవించాలి. దేని బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన దేని బిడ్డలారా శిష్యులు ఎంతగానో బలపరచబడ్డారు. అనేక సార్లు వారికి కనబడి వారిని బలపరిచాడు. మనము కూడా పాపము నుంచి, శాపము నుంచి, సమస్తమైన అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి దేని బిడ్డలారా మరణించి మృత్యుంజయుని లేచిన తర్వాత సాక్ష్యమైనటువంటి జీవితం, ఆ సాక్ష్యంతో కూడిన జీవితం ద్వారా అనేకులను బలపరుస్తాం, అనేకులను దేని బిడ్డలారా స్థిరపరుస్తాం, అనేకులకు సాక్షులుగా జీవిస్తాం. మన జీవితం అనేకులకు దేని బిడ్డలారా సాక్ష్యముగా నిలబడుతుంది. మన జీవితం ద్వారా అనేక మంది బ్రతుకుతారు. అదే క్రీస్తుని పోలి నడవడం అంటే. దేని బిడ్డలారా గమనించినట్లయితే ఇక పాప శరీరం పూర్తిగా నిరర్ధకమైపోయి మహిమ శరీరము దాల్చి దేని బిడ్డలారా మరి క్రీస్తే మనలో జీవిస్తూ మహిమ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. ఈ దినాలలో దేవుడు అలాంటి జీవితం జీవించాలని కోరుతున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారమని పౌలు అంత ధైర్యంగా చెప్పడానికి కారణం అదే. పౌలు కూడా అలాగే సిలువ వేయబడ్డాడు. అలాగే దేని బిడ్డలారా టోటల్గా మరి మరణించాడు. పాపమునకు నాకు ఏ విధమైన సంబంధం లేదు అని. ఒకప్పుడైతే మరి పాప సంబంధంగా, పాపపు ఆలోచన కలిగిన వాడిగా, పాపమునకు అమ్మబడిన వాడిగా, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. తర్వాత దేని బిడ్డలారా మరి సత్యం తెలుసుకున్న తర్వాత సిలువ వేయబడిన వాడిగా, యేసుక్రీస్తునందు ఏ శిక్ష విధి లేదని తెలుసుకున్నవాడిగా, ఆయనలో మరణించి ఆయన కొరకు జీవిస్తూ దేని బిడ్డలారా సమస్తాన్ని జయించిన వాడిగా, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరిగిన వాడిగా మనం చూస్తాం. అనేకులకు సాక్షిగా జీవించడం మనం చూస్తాం. అనేక సంఘాలను బలపరిచిన వాడిగా చూస్తాం. అనేక సంఘాలను కట్టిన వాడిగా చూస్తాం. అనేక మంది సహోదరులు, అనేక మంది సంఘాలను దేని బిడ్డలారా ప్రోత్సహించిన వాడిగా చూస్తాం. అనేక మందికి దేని బిడ్డల విట్నెస్గా, సాక్షిగా ఉండడం మనం చూస్తాం. అందుకే అపోస్తలుల కార్యగ్రంథం 1:8 రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా శిష్యులు కూడా యేసయ్య పునరుద్ధానం తర్వాత ఆయన చెప్పిన ప్రకారం నా వలన విని నా తండ్రి వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి, యెరూషలేము నుండి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా 10 దినములు మేడగదిలో వారు కనిపెట్టుకొని దేవుని యొక్క ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తారు. దేవుని యొక్క ఆత్మ నింపుదల కోసం ఎదురు చూస్తారు. వాగ్దానం కోసం ఎదురు చూస్తారు. అలాగే 10 దినములు దేవుని సన్నిధిలో వారు ప్రార్థిస్తూ కనిపెట్టుండగా ఆ 10వ దినమందు లేక పెంతెకొస్తేనే 50వ దినమందు విభాగింపబడిన నాలుకలు కలిగి దేవుని యొక్క ఆత్మ అగ్ని రూపముగా వారందరి మీద రాదు. బలమైన గాలి వారున్న మేడగదంతా నింపబడింది. అందరూ ఆత్మశక్తిని పొందిన వారుగా, దేవుని బిడ్డలు అందరూ అభిషేకించబడిన వారుగా, అందరూ అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనమైన కార్యాలను దేవుని బిడ్డలారా మహిమపరిచారు. దేవుని ఘనమైన కార్యాలను పలికారు. దేవుని మహా గొప్ప శక్తి, దేవుని యొక్క బలం వారిని నింపింది దేవుని బిడ్డలారా. దాని తర్వాతే మరి వారు సాక్షులుగా నిలబడ్డట్టు వాక్యం చూస్తారు. అవును దేవుని బిడ్డలారా, ఒకప్పుడు భయపడుతున్న పేతురు, ఒకప్పుడు భయపడి దాక్కుంటున్న శిష్యులు, ఒకప్పుడు పారిపోయిన శిష్యులు దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత మహిమ కలిగినటువంటి పరిచయం చేశారు. భయపడకుండా దేవుని బిడ్డలారా దీనికి మేము ఆయన మరణించి మృత్యుంజయుడే లేచాడు, దీనికి మేము సాక్షులమని యేసయ్య పునరుద్ధానం దేవుని బిడ్డలారా బలంగా ప్రకటించారు. యేసయ్య పునరుద్ధానం గురించి సాక్షులుగా జీవించారు. దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని బిడ్డల క్రీస్తు వలె నడుచుకోవాలి అని రాయబడింది. ఆయన వలె సిలువ వేయబడాలి, ఆయన వలె మనం మరణించాలి,
ఆయన వలె దేవుని బిడ్డలారా మనము నూతన జీవాన్ని పొందిన వారంగా, నూతన జీవం పొందిన వారంగా, నూతన బలం పొందిన వారంగా మనం లేవాలి. దేవుని యొక్క ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య 40 దినముల వరకు అనేకులు కనబడుచు, అనేకులకు దేవుని బిడ్డలారా మరి తన యొక్క దేహాన్ని సాక్ష్యముగా చూపించినట్టు చూస్తాం. పునరుద్ధానం బలం యొక్క మరి రుజువులు చూపించినట్టుగా చూస్తాం. కనుక ఈ లోకంలో మనం జీవించేంత కాలం మనం ఏం చేయాలి? దేవుని బిడ్డ ప్రభువుకు సాక్షులుగా మనం జీవించాలి. మొదటిది సిలువ వేయబడాలి, రెండవది మరణించాలి. దేవుని బిడ్డ మూడవది మరి బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడిన వారంగా, మరలా క్రీస్తు పునరుద్ధానం పొందిన రీతికి మనం నూతన జీవం పొందిన వారంగా లేచి దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకొని అనేకులకు సాక్షులుగా మనం జీవించాలి. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అనేకులకు సాక్షులుగా జీవించి, అనేకులను బలపరిచి, అనేకులను ప్రోత్సాహపరిచి, అనేకులను ధైర్యపరిచి, అనేకులకు వారి సమాధానాన్ని అనుగ్రహించి, అనేకులకు వారు చేయవలసిన దేవుని బిడ్డలటువంటి ఆ యొక్క శిష్యులు చేయవలసినటువంటి కార్యాలు వారికి బోధించి, దేవుని బిడ్డలారా ఆయన 40 దినాల వరకు కనబడుతూ వచ్చాడు. నా వలన విన్న సంగతులన్నీ మరి వారు అనుసరించినట్లుగా చేయనట్లుగా వారికి బోధించుడి అని మత్తయి సువార్త చివరి అధ్యాయంలో యేసు వారికి చెప్తూ ఉండడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి ఎదుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో అవన్నీ కూడా గైకొనాలని వారికి బోధించండి. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మనము ఈ దినాల్లో చేయవలసిన పని అనేకులకు బోధించాలి. యేసయ్య ఏమేమైతే చేయమన్నాడో అవి చేయమని మనము అనేకులకు బోధించాలి, అనేకులకు సాక్షులుగా మనం జీవించాలి. యేసయ్య 40 దినాలు ఎలాగో మరి దేవుని బిడ్డలారా ఈ భూమి మీదే అనేకులు కనబడుతూ మరి రుజువుగా తన యొక్క పునరుద్ధానపు దేహాన్ని చూపిస్తూ అనేకులను బలపరిచాడో, దేవుని బిడ్డలమైన మనం కూడా ఆయన పునరుద్ధాన బలముతో లేచిన వారంగా ఉండి మొదట పర సంబంధమైన వాటిని వెతకాలి. లోక సంబంధం ఏవి కూడా వెతకూడదు. రెండవది గమనించినట్లయితే అనేకులకు సాక్షులుగా మనం నిలబడాలి, అనేకులను ప్రోత్సాహపరచాలి, అనేకులను బలపరచాలి, అనేకులను స్థిరపరచాలి, అనేకులను ధైర్యపరచాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకి ఏవేవైతే చేయమని చెప్పాడో అవి చేయమని అనేకులకు మనం బోధించాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిగా గమనించినట్లయితే యేసయ్య మరి పరలోకానికి ఆరోహణమయ్యాడు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. అనేకమైన విషయాలు శిష్యులకు చెప్పి దేవుని బిడ్డలారా, గమనించినట్టు యేసయ్య ఏమయ్యాడంట? పరలోకానికి ఆరోహణమైపోయాడు. పరలోకానికి ఆరోహణం అవుతుండగా ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోయిందంట. దేవుని బిడ్డలారా, యేసయ్య పరలోకానికి ఆరోహణమయ్యాడు. మనము కూడా దేవుని బిడ్డలారా యేసయ్య వలె పరలోకానికి ఆరోహణం అవ్వాలి. ఒకవేళ ఆయన రాకడకు ముందు మనం చనిపోతే, దేవుని బిడ్డలారా ఆయన వచ్చినప్పుడు కడబొర మ్రోగినప్పుడు మనం సమాధుల్లో నుండి మహిమ రూపం దాల్చి లేచి ఆయన ఎదుర్కొంటాం, ఆరోహణం అవుతాం. ఒకవేళ ఆయన వచ్చేంత వరకు మనము సజీవులుగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారి యొక్క మట్టి దేహము ఒక్క క్షణంలో మహిమ రూపంగా మారిపోద్ది. దేవుని బిడ్డలారా మహిమ రూపము దాల్చి మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి కొనిపోబడతాం. మొదటిది సిలువ వేయబడాలి, రెండవది పాతి పెట్టబడాలి, మరణించి పాతి పెట్టబడాలి, మూడవది ఆయనతో పాటు పునరుద్ధానం పొందాలి. ఆ పునరుద్ధానం శక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది దేవుని బిడ్డల భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా
పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ దేవుని బిడ్డల ఈ లోకంలో మరి బూదిగంతముల వరకు మనం సాక్షులుగా జీవించాలి. అనేక మందిని బలపరచాలి, అనేక మందిని ప్రోత్సాహపరచాలి, అనేక మందిని దేవుని బిడ్డలారా మనం ఆత్మీయంగా వారిని స్థిరపరచాలి. మరి యేసయ్య ఏవైతే చేయమన్నాడో అవి చేయమని మనం చేస్తూ అనేకులకు చేయమని బోధించాలి. దేవుని బిడ్డలారా ఆఖరికి ప్రభువు రాకడొస్తే ఆయన వలె మనం ఎత్తబడాలి. హల్లెలూయా. గమనించినట్లయితే ఆయన ఈ సంగతులన్నీ చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. దేవుని బిడ్డలారా యేసయ్య ఆరోహణమైపోయి తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో అని చెప్తూ, నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుండనిస్తాను. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు వలె జీవిస్తే దేవుని బిడ్డల సింహాసనాన్ని మనం మరి స్వతంత్రించుకుంటాం. చూడండి 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదాం. గమనించినట్లయితే జయించు వారిని ఆయన యొక్క సింహాసనం, ఆయన ఎలాగో జయించి తండ్రి యొక్క సింహాసనం ముందు కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదాం. ఎంత గొప్ప భాగ్యం! ఒక వ్యక్తి క్రీస్తుని పోలి నడుచుకుంటే దేవుని బిడ్డలారా సింహాసనాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈ యొక్క సమయమందు దేవుని వాక్యాన్ని అంటున్నటువంటి దేవుని మాటలు అంటున్నట్టు దేవుని బిడ్డలారా నిజంగా మనం క్రీస్తుని పోలి నడుచుకునవలసిన వారమై ఉన్నాం. ఈ దినాల్లో అనేక మంది మరి ఎవరెవరినో పోలి నడుచుకుంటున్నారు. కొంతమంది మరి సినీ స్టార్స్ని, కొంతమంది రాజకీయ నాయకులను, కొంతమంది దేవుని బిడ్డల రూప సంబంధమైనటువంటి ధనవంతులను, కొంతమంది దేవుని బిడ్డలారా మరి ఆయా రీతిల మరి వారి రోల్ మోడల్ని ఉంచుకొని జీవిస్తూ ఉన్నారు. ఎవరెవరినో రోల్ మోడల్గా ఉంచుకొని జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకుంటే దేవుని బిడ్డలారా మనకు సింహాసనం దొరుకుతుంది. ఎంత గొప్ప భాగ్యం! ఎవరెవరినో పోలి నడుచుకుని నిత్యనాశనాన్ని కలగడం కంటే క్రీస్తుని పోలి నడుచుకుని సింహాసనాన్ని పొందుకోవడం ఎంత గొప్ప భాగ్యం! కనుక దేవుని బిడ్డలమైన మనం అయ్యా నేను నిన్ను పోలి నడుచుకుంటాను అనగా మొట్టమొదటి నేను సిలువ వేయబడతాను. లోకమునకును నాకును సిలువ వేయబడతాను అనగా లోకంతో నాకు ఏ విధమైన సంబంధం లేకుండా నేను సిలువ వేయబడతాను. నా కాళ్ళకు చేతులకు మరి లోక సంబంధమైన పాపం చేయడానికి, లోక సంబంధమైన కార్యం చేయకుండా ఉండడానికి వాటిని సిలువ వేస్తాను అని దేవుని బిడ్డ మనం మన శరీరాన్ని సిలువకు అప్పగించాలి. అందుకే పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. దేవుని బిడ్డలమైన మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఆయనతో కూడా మరణించాలి, ఆయనతో కూడా లేపబడాలి. దేవుని బిడ్డలారా ఆయన వలె ఈ లోకంలో సాక్షులుగా జీవించాలి. దేవుని బిడ్డలారా ఆయన ఆరోహణమైన రీతిగా మనం కూడా ఒక దినమందు ఆరోహణమై యుగ యుగములు సదాకాలము దేవునితో ఉండాలి. ఇదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మన పట్ల. కనుక ఈ యొక్క సమయమందు దేవుని బిడ్డలారా మన యొక్క ఆత్మీయ నేత్రములను తెరచి ప్రభువా మిమ్మల్ని పోలి నేను నడుచుకుంటానయ్యా. అనేకమైన మార్గాలు లోకంలో ఉన్నాయి, కానీ అవి నిత్యనాశనానికి నడిపిస్తాయి. ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు, తుదకది మరణమునకు దారి తీనని రాయబడింది. కనుక ఈ లోకంలో ఏ మార్గాలు ఉంటాయి, అవి నిత్యనాశనాన్ని నడిపిస్తాయి. కానీ నేనే మార్గమును సత్యమును జీవమని చెప్పిన యేసయ్య మిమ్మల్ని మార్గముగా చేసుకుని మీ వాక్యాన్ని అనుసరిస్తూ మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి నా కృప దయచేయండి. ఈ లోకంలో మరి సిలువ వేయబడినటువంటి అనుభవంలోకి నన్ను నడిపించండి. సిలువ వేయబడిన అనుభవంలోకి నన్ను నడిపించండి.
మీతో కూడా పాతిపెట్టే అనుభవంలోకి నన్ను నడిపించండి. మీతో పాటు లేపబడే అనుభవంలోకి నన్ను నడిపించండి. పునరుద్ధాన బలమునిచ్చేటటువంటి అభిషేకాన్ని నాకు దయచేసి ఈ లోకంలో సాక్షిగా నిలబెట్టండి. ఏ క్షణమందు కడవరం రోగిన ప్రభువా మీరు ఆరోహణమైనట్లుగా నేను కూడా ఎత్తబడేవాడిగా నన్ను మార్చండి. అందుకు ఈ లోకంలో జీవించినంత కాలం మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. మా జీవము కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలు. దేవ శ్రేష్టమైన వర్తమానాన్ని నన్ను మాకు అందించారు యేసయ్య. ఈ లోకంలో మేము దేవా మిమ్మల్ని పోలి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. మీ అడుగు జాడలను నన్ను మేము వెంబడించవలసిన వారమై ఉన్నాం. మీ అడుగు జాడల్లో మేము నడవలసిన వారమై ఉన్నాం. దేవా నా గొర్రెలు నా స్వరం వింటాయని రాయబడింది, అవి నన్ను వెంబడించును అని రాయబడింది. కనుక నన్ను స్తోత్రం, మీ స్వరం వింటూ మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి కృప దయచేయండి. మీ వలె దేవా సిలువ వేయబడడానికి కృప దయచేయండి. దేవా మా శరీరము దేవా నన్ను ఏ విధంగా పని చేయకుండా ఉండడానికి కృప దయచేయండి. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొననేరు అని వాక్యం రాయబడింది. కనుక ఈ రక్త మాంసములలో పుట్టేటటువంటి అనేకమైన ఆశలు, ఇచ్చలు ఇవన్నీ కూడా సిలువ వేయబడ్డానికి సాయం చేయండి. దేవా నన్ను పాపము నుంచి దేవా నన్ను స్తుత పరిపూర్ణంగా విడుదల పొందినట్లుగా దేవా చనిపోయిన వాడు పాప విముక్తుడు అని రాయబడింది. చనిపోవడానికి కృప దయచేయండి. దేవా మీ వలె మృత్యుంజయుడి లేవడానికి కృప దయచేయండి. లేచి నాన్న అయా మీ కొరకు నన్ను స్తోత్రం సజీవ సాక్షులంగా ఈ లోకంలో జీవించడానికి కృప దయచేయండి. ఈ పునరుద్ధాన బలమును అయా నన్ను స్తుత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి కృప దయచేయండి. ఈ లోకంలో దేవా సాక్షులుగా జీవించడానికి కృప దయచేయండి. దేవ అనేకులకు నేను ప్రయోజనకరమైన బిడ్డలుగా మార్చబడడానికి కృప దయచేయండి. అనేకులకు నేను స్తోత్రం దేవ మా జీవితాలు ఒక దేవానైన స్తోత్రమయ్యా మరి సాక్ష్యము కలిగిన జీవితాలుగా మార్చబడడానికి కృప దయచేయండి. అనేకులకు దేవా వారు చేయవలసినటువంటి విషయాలు చేయనట్లుగా వారికి బోధించడానికి నన్ను సిద్ధపరచండి. దేవా నన్ను మీరు దేవా నన్ను ఏ క్షణమందు వచ్చిన దేవ ఎత్తబడే వారిలో అయా ఉండడానికి కృప దయచేయండి. ఆ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపి దేవంత వరకు సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. దేవా నన్ను స్తోత్రం కడబోరం రోగినప్పుడు ఎత్తబడే గుంపులో మమ్మల్ని సిద్ధపరచండి. దేవా మహామహిమలు యుగ యుగములు మీతో ఉండడానికి కృప దయచేయండి. అందుకు మాకు అవసరమైంది ఒకే ఒకటి, దేవా క్రీస్తుని పోలిన జీవితం. అట్టి జీవితాన్ని వినుచున్న ప్రతి బిడ్డకును నాకును మీరు అనుగ్రహించి సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకుని తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే క్రీస్తుని పోలి నడుచుకుంటూ తెన్బెడ్లారా ప్రభు రాకడలో మనం ఎత్తబడి మహామహిమలో యుగ యుగములో యేసయ్యతో ఉందుముగాక. ఆమేన్, ఆమేన్.